కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తిరుమల దేవుని పల్లిని ఒక కర్మభూమే కాదు దీన్ని పుణ్యభూమిగా మార్చిన సైనికులకు గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున వారికి ప్రత్యేకంగా ఆర్మీ సిబ్బందికి ధన్యవాదాలు నమస్కారాలు చెప్తున్నాను. మనకందరికీ తెలుసు ఈరోజు దేశ భద్రత గురించి ప్రాణ త్యాగం చేయాల్సి వస్తుందని తెలుసు కూడా ఆ ఉద్యోగం చేయడానికి సంసిద్ధులైన కుటుంబం ఈరోజు వారి కన్న తల్లి కడుపు మంట వర్ణాతీతం కాబట్టి ఈ దేశ భద్రత గురించి ఒక కొడుకును త్యాగం చేసిన తల్లికి శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తాము. మరి ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కర్త కర్మ క్రియ కృష్ణారెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రెడ్డి పెంటారెడ్డి అన్న గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, ఇంకా మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు ప్రతాపన్న గారికి, బాబన్న గారికి, కృష్ణన్న గారికి, చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ గారికి, వేదిక మీద ఉన్న అగ్రత భారతులు అనుకోండి, సైనికులు అనుకోండి, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, పత్రికా విలేకరులు, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తా ఉన్నా. చాలా ఆ రోజు ఆగస్టు 17న ఇట్లా వీరమరణ పొందుడు చంద్రశేఖర్ అంటే మరి ఎవరికి రాదు అంత పెద్ద ఆదరణ, అంత పెద్ద బలగం, కన్వీనియర్ గానంత బలగం వచ్చింది. ఈ యొక్క ప్రాంతంలో ఒక పెద్ద స్థాయి మంత్రి స్థాయి వ్యక్తి చనిపోతే కూడా అంతమంది రారు. అంటే ఈ దేశానికి వెన్నుముక జై జవాన్ జై కిసాన్ అంటే ఆ రోజు కళ్ళాడ చూసి ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది, వీర జవాన్ మరణం పొందాడు, ఏ విధంగా గౌరవం పొందుతాడు, చావు అంటే మరణం అంటే ఈ విధంగా ఉండాలని అనేది ప్రతి ఒక్కరికి ఆ రోజు తెలుసు. మేము కూడా వచ్చినాం, తల్లి వేసుకున్నా కూడా తినకుండా కూడా మేము దాన సంస్కారాలు అయ్యేంత వరకు ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క క్రమశిక్షణతోని వారి యొక్క ఆత్మకు నిజంగా ఆ విధంగా ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా రాజకీయ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో ఎవరు పెట్టరు, ఊపుడు కంపెనీ ఉపన్యాసాలు ఇస్తారు, ఎవరు ఆచరణ పెట్టారు. కాబట్టి ఆ రోజు తోటి డిపార్ట్మెంట్ సహచరులు నిజంగా వాళ్ళ యొక్క అభిమానం అనుకోండి, వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చే విధంగా కూడా చక్కటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కొందరో వారి కుటుంబాన్ని దృష్టి పెట్టింది తప్ప ఇవాళ ఆర్మీ డిపార్ట్మెంట్ తీసుకున్న భక్తి శ్రద్ధలు అనుకోండి, వారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు కూడా నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచి నివాళులు అర్పించడానికి భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.